5 రోజుల పని దినాలను కేంద్రం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగుల సమ్మె. ఈ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సంగారెడ్డి పట్టణంలో బ్యాంకు ఉద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొని ఐక్యంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు పాల్గొని 5 రోజుల బ్యాంకింగ్ అవసరాలని ప్రజలకు వివరించారు. డీసీసీబీ బ్యాంకు కార్యాలయంలో జరిగిన సమ్మె కార్యక్రమంలో సంగారెడ్డి కోఆర్డినేషన్ కమిటీ అధ్యక్షులు పవన్, కార్యదర్శి వెంకటేష్, కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు మహేష్ కుమార్, తేజస్వి, షణ్ముఖ్, మహేష్, చంద్రారెడ్డి, రవికుమార్, వెంకటేష్, ఇతర ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగులపై పెరుగుతున్న పని ఒత్తిడిని తగ్గించాలంటే కేంద్ర ప్రభుత్వం 5 రోజుల బ్యాంకింగ్ పని విధానం వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. ఉద్యోగుల ఆరోగ్యం కాపాడితేనే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలమని వారు స్పష్టం చేశారు. సెకండ్ సాటర్డే, ఫోర్త్ సాటర్డే మీరు తీసుకోండి. నెక్స్ట్ సెటిల్మెంట్ లో 5 డే బ్యాంకింగ్, కంప్లీట్ 5 డే బ్యాంకింగ్. ఇప్పుడు కూడా మనం 5 డే బ్యాంకింగ్ లోనే ఉన్నాం కామ్రేడ్స్. సెకండ్ వీక్, ఫోర్త్ వీక్ వీఆర్ వర్కింగ్ ఫర్ 5 days. సో ఇప్పుడైతే సెకండ్ సాటర్డే, ఫోర్త్ సాటర్డే తీసుకోండి. నెక్స్ట్ సెటిల్మెంట్ లో కంప్లీట్ 5 డే బ్యాంకింగ్ ఇస్తాము అని మనకి ప్రామిస్ చేశారు. ఇప్పుడు అక్కడ ఉన్న వ్యక్తులు ఎవరు? గవర్నమెంట్ నుంచి రిప్రజెంట్ చేస్తున్న వ్యక్తులే కదా. పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మన దగ్గర ఏమీ జరగట్లేదు. అది మనందరికీ తెలిసిన విషయమే. మరి ఆ రోజు చేసిన ప్రామిసెస్ అన్ని ఎక్కడికి వెళ్ళాయి? ఓకే, మళ్ళీ 12th బైపార్టెడ్ సెటిల్మెంట్ వచ్చింది 2015. తర్వాత మనకి ఫస్ట్ 10th బైపార్టెడ్ సెటిల్మెంట్ 2015 లో జరిగింది. తర్వాత 12th బైపార్టెడ్ సెటిల్మెంట్ వచ్చింది. ఫస్ట్ ఏమన్నారు? ఎకనామికల్ ఇష్యూస్ అన్ని సెటిల్ చేయండి, ఫస్ట్ మనం 5 డే బ్యాంకింగ్ మాట్లాడదామన్నారు. అలానే సెటిల్ చేశారు ఎకనామికల్ ఇష్యూస్ మనకి 12th బైపార్టెడ్ సెటిల్మెంట్ లో. మేము ఎంతో కష్టపడుతున్నాం బ్యాంకర్స్. అట్లాంటప్పుడు మాకు ఫ్యామిలీ లైఫ్ కూడా ఇంపార్టెంట్. ఫ్యామిలీతో కూడా టైం స్పెండ్ చేయాలి. 5 రోజులు కష్టపడి అన్ని 2 రోజులు మేము ఫ్యామిలీతో గడపడానికి ఇది అడిగేది. ఇది ఇంకోటి ఏంటంటే ఈ సెబీ కానీ ఆర్బీఐ కానీ ఏమన్నా పెద్ద సంస్థలు కానీ ప్రతి ఒక్కరికి సాటర్డే సండే హాలిడేనే. ఓన్లీ బ్యాంకర్స్కి తప్ప, ఓన్లీ బ్యాంక్స్కి తప్ప. కానీ ఇదెందుకు మరి? వాళ్ళందరూ సెలవులు ఇచ్చినప్పుడు మాకెందుకు ఇవ్వట్లేదు? మాకు కూడా కావాలి కదా. సో వీ ఆల్సో డిమాండ్ ఫ్యామిలీ బాండింగ్. వీ ఆల్సో డిమాండ్ టు స్పెండ్ టైం విత్ అవర్ ఫ్యామిలీ. ఇంకోటి ఏంటంటే బ్యాంకర్స్కి ట్రాన్స్ఫర్స్ అనేవి చాలా ఉంటాయి. ఫ్యామిలీ ఎక్కడో ఉంటుంది, మేము ఎక్కడో ఉంటాం. మరి మాకు 2 రోజులు సెలవులు ఇచ్చినా కదా మేము పోయి అమ్మ నాన్న చూసుకోవడమో, ఇలా బాబులను చూసుకోవడమో టైం దొరుకుతుంది. మాకు ప్రతి వారం పోతేనే మనం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. మేము 2 వారాలకు ఒకసారి. ఇంకోటి ఏంటంటే 1st, 3rd, 5th కూడా ఉంటుంది అప్పుడప్పుడు. తర్వాత 5th కూడా సాటర్డే ఉంటుంది, మళ్ళీ ఫస్ట్ సాటర్డే వస్తుంది. అట్లాంటప్పుడు మాకు అసలు మళ్ళీ 2-3 వారాలు పోవడానికి కుదరదు. ఇవన్నీ కాదు కదా, మాకు కూడా మా ఇప్పటి నుంచి పోరాడేది. అండ్ మేము ఇప్పుడు మా కంప్రేట్స్ అందరు కూడా ఉన్నారు ఇప్పుడు. అండ్ మనం ఇట్లా పోరాడుతూనే ఉంటాము. అండ్ అది నిన్నలో అడిగిన కోరిక కాదని మన డిమాండ్ అనేది రైట్ డిమాండ్. ఇది దశాబ్ద కాలంగా అడుగుతూ ఉన్నాం. 10th బైపార్టెడ్ నుంచి కూడా అడుగుతూ ఉన్నాం. తొందరలోనే ఇస్తామని చెప్పేసి మనల్ని నమ్మించి మోసం చేసిన ప్రభుత్వం ఇది. అప్పుడు ఇదే ప్రభుత్వం అధికారంలో ఉంది, ఇప్పుడు అదే ప్రభుత్వం అధికారంలో ఉంది. ప్రతి స్కీమ్, గవర్నమెంట్ అందించే ప్రతి స్కీమ్ కూడా దేని ద్వారా ప్రజలకు అందజేరుతుంది అంటే ఖచ్చితంగా ప్రభుత్వ బ్యాంకుల ద్వారానే. కానీ అటువంటి ప్రభుత్వ బ్యాంకులు డిమాండ్ చేస్తే, ఏ బ్యాంక్ అయినా సరే డిమాండ్ చేసిన మనం ఈ రైట్ఫుల్ డిమాండ్ ఏదైతే ఉందో 5 days బ్యాంకింగ్ అనేది, ఇది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిందే. ఎందుకంటే ఈరోజు మనము స్టాఫ్ షార్టేజ్ ఏ విధంగా ఉందో మన అందరికీ తెలుసు. అయినా కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా 10 to 5 ఎవరు పనిచేయట్లేదండి. 7 అవుతుంది, 8 అవుతుంది. ఈ ఆఫీసర్ల పరిస్థితి మరీ దారుణం. ఈ 5 డే బ్యాంకింగ్ ని మనకి తీసుకురాకుండా ఉండాలనే నినాదంతోనే వాళ్ళు ఉన్నారు. డిఎఫ్ఎస్ అంటది. ఇప్పుడు మనకి ఐబీఏతో మాట్లాడమని డిఎఫ్ఎస్ అంటారు. ఐబీఏతో మాట్లాడినప్పుడేమో డిఎఫ్ఎస్ వాళ్ళు మాకు అప్రూవల్ ఇవ్వట్లేదు, మేము అప్రూవల్కి వాళ్ళకి రికమెండ్ చేస్తామని ఐబీఏ మాట్లాడుతుంది. ఎంతసేపు ఒకరిపైన ఒకరు నెట్ వేసుకొని వాళ్ళు మనకి ఇంప్లిమెంట్ చేయకుండా ఉండడానికి ట్రై చేస్తున్నారు. కానీ దీనికి ఒక సొల్యూషన్ అనేది తీసుకురావట్లేదు.
ఇట్లాంటి పరిస్థితుల్లో మనకి స్ట్రైక్ అనేది ఇంకా అనివార్యమైంది. ఈ సమ్మె కాబట్టి మేము ఓన్లీ ఫ్రైడే బ్యాంకింగ్ వరకే చూసుకుంటాము. యాక్చువల్గా ఈ ప్రభుత్వం అనేది ఎప్పుడూ బ్యాంక్ పట్ల వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తుంది. వచ్చినప్పటి నుంచి బ్యాంక్ వాళ్ళని టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. అలాగే కోవిడ్ టైంలో ఎంతోమంది బ్యాంక్ ఉద్యోగులు సర్వీస్ చేస్తూ చనిపోయిన వాళ్ళకి కోవిడ్ వారియర్స్గా డిక్లేర్ చేయడానికి కూడా ఈ ప్రభుత్వానికి మనసు రాలేదు. దానికి పోరాడాల్సి వచ్చింది. దానికి ఒకరు చెప్తే వినే స్టేజ్లో వచ్చిందంటే ఈ ప్రభుత్వం మరి ఎలా ఉన్నారు, ఎవరు మేధావులు ఏం ఆలోచిస్తున్నారో నాకైతే ఎప్పుడు అర్థం కావట్లేదు. రెగ్యులేటరీస్ అనేది ఆర్బీఐ, సెబీ, ఐఆర్డీఏ వీటన్నిటికీ 5 రోజుల ఆల్రెడీ 5 డే బ్యాంకింగ్ 5 డే ఇచ్చేశారు వాళ్ళు. రెగ్యులేటర్స్కి ఏమో 5 డే బ్యాంకింగ్ ఇచ్చేస్తారు. అలాగే మన బ్యాంకింగ్ వాళ్ళకు వచ్చే వరకు మాత్రం 5 డే బ్యాంకింగ్ అనగానే ఎలా మరి కస్టమర్స్ ఎలా ఉన్నారు, ఎట్లా ఇబ్బంది పడతారు అనే టాపిక్ వస్తుంది. ఈ టాపిక్ మరి ఏటీఎంస్, ఆల్టర్నేట్ డెలివరీ ఛానల్స్, యూపీఐస్ ఇలా చాలా విధానాలు తీసుకొచ్చిన ప్రభుత్వం డిజిటల్ మార్కెటింగ్లో ఎన్నో కోట్లు ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయని గర్వంగా ప్రకటించిన ప్రభుత్వం మరి 5 డే బ్యాంకింగ్ ఇవ్వడానికి ఎందుకు దాన్ని చెప్పట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. మన నిర్మలా సీతారామన్ వరకు వచ్చేసరికి మాత్రం మేడం గారు వచ్చినప్పటి నుంచి దేని గురించి ఆలోచిస్తున్నారైతే నాకు అర్థం అవ్వట్లేదు. ఫైనాన్షియల్ సెక్టర్ అనేది ఒక బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ ఎకానమీ. బ్యాంక్స్ అనేది మన గ్రోత్కి లోన్స్ పరంగా కానీ ఒక కస్టమర్ డెవలప్మెంట్కి కానీ ఏది కావాలన్నా బ్యాంక్ త్రూ సురక్ష బీమా యోజన అంటారు. ప్రతి ఒక్క ఏ స్కీమ్ వచ్చినా కానీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్సే గుర్తొస్తాయి. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ వాళ్ళే ఇంప్లిమెంట్ చేయాలి. ఆయన ఎప్పుడో పొద్దున్న 9:30 కల్లా లాగిన్ కావాలి. లాగిన్ టైం పెట్టిన వాళ్ళు లాగౌట్ టైం అనేది లేదు. వస్తాడు ఒక బ్రాంచ్లో, ఇప్పుడు సరే సిటీ అర్బన్ బ్రాంచెస్ ఓకే 7, 8, మరి పల్లెటూరు సైడ్ ఉన్న బ్రాంచెస్ వాళ్ళు రాత్రి వెళ్ళేసరికి 10:30, 11 వాళ్ళకంటూ ఒక ఫ్యామిలీ, వాళ్ళకు భార్య పిల్లలు తల్లిదండ్రులు ఏదైనా వాళ్ళు ఉంటారు, వాళ్ళని చూసుకోవాలి కదా. ఇలా వచ్చి బ్యాంకే అంకితము అన్నట్టు కాదు కదా. వాళ్ళ పర్సనల్ ఫీలింగ్స్, పర్సనల్ ఫ్యామిలీ బాండింగ్స్ కూడా మనం టైం కేటాయించాలి కదా. ఎంతోమంది బ్యాంక్ ఉద్యోగస్తులు ప్రెజెంట్ ఈ ప్రెజర్ తట్టుకోలేక చాలామంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. పాయింట్ చాలా క్లియర్గా చెప్తున్నాం. 5 డే బ్యాంకింగ్ అనేది మా హక్కు. చరిత్ర చెప్తుంది, పోరాడకుండా మనకు వచ్చేది ఏమీ లేదు. ఈ విషయం అయితే మేము 10 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం. మొదటి 2 రోజులు ఇచ్చారు, దాంట్లో కూడా పెద్ద త్యాగం చేసింది కూడా మేమే. మాకున్న హాఫ్ డేస్ నుంచి 2 త్యాగం చేసుకొని మేము ఫుల్ డే చేస్తున్నాం. దాని తర్వాత గవర్నమెంట్ మనకు చేసింది ఏంటి? వాళ్ళు మనకు ఎక్స్ట్రాగా ఇంతవరకు చేసింది ఏమీ లేదు. ఈసారి 5 డే బ్యాంకింగ్ అనేది మన హక్కు. ఈ పోరాటం అనేది జరుగుతూనే ఉంటుంది. ప్రభుత్వం ఎప్పుడైతే మనకి డిక్లేర్ చేస్తుందో ఇదే ప్రభుత్వం, మన సార్ చెప్పినట్టు ఇదే ప్రభుత్వం చేతులుగా వాళ్ళ నోటి నుంచి మనకి 5 డే బ్యాంకింగ్ వచ్చేంత వరకు ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఈ రోజు మన యొక్క గుర్తింపు మన బ్యాంకులు కాదు, మన యొక్క క్యాడర్ కాదు, మన యొక్క ఇండివిజువల్ యూనియన్స్ కాదు. ఒక సింగిల్ ఉద్దేశం, ఒక సింగిల్ ఎజెండా, ఒక సింగిల్ విప్లవంతో మనం అందరూ ఇక్కడికి వచ్చాం. ఈ విప్లవం ఎలాగే కొనసాగాలి. ప్రభుత్వం దిగి వచ్చి మాకు 5 డే బ్యాంకింగ్ ఇచ్చినంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం. 5 డే బ్యాంకింగ్ ఎందుకు పర్ వీక్ ఎందుకు అని అంటే గత సెకండ్ సాటర్డే, ఫోర్త్ సాటర్డే ఆల్రెడీ మనకు 2015లో మాకు గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. అప్పుడే మాకు ఏం చెప్పారు అని అంటే మేము నెక్స్ట్ 5 పార్టీ సెటిల్మెంట్లో కంపల్సరీగా ఎవ్రీ సాటర్డే అనేది కంపల్సరీగా మీకు మేము సెలవు దినాలుగా ప్రకటిస్తామని చెప్పేసి మాకు మేము డిమాండ్ అయినప్పుడు వాళ్ళు ఇస్తా అని చెప్పి అని ప్రామిస్ చేశారు. గత డికేడ్ వరకు అంటే దగ్గర 2015 నుంచి 2026 వరకు దే ఆర్ నాట్ గివింగ్ ఎనీ ఇంకో ప్రామిస్ అనేది ఏమి ఇవ్వడం జరుగుతుంది. మేము డిమాండ్ చేస్తూనే ఉన్నాం, కానీ వాళ్ళు మాకు ఇంకో ముందు చూపుగా మేము ఇస్తాము, మాకు ఇంకా వేరే ప్రాబ్లమ్స్ అవుతాయి, కస్టమర్ ప్రాబ్లం ఉంటుంది, సో మీరు పని చేయాలని చెప్పేసి మా మీదనే ప్రెజర్ చేసుకుంటూ ముందుకెళ్తారు, కానీ మా డిమాండ్స్ అనేది వాళ్ళు తీర్చడం లేదు. సో గత 2023లో కూడా ఫిబ్రవరి నాడు మేము రిక్వెస్ట్ చేసి వాళ్ళకి బైపార్టీ సెటిల్మెంట్ అడిగినప్పుడు కూడా మేము ఇస్తాము అని చెప్పేసి ఐబీఐ కూడా ప్రామిస్ చేసి దాన్ని లెటర్ పూర్వకంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత కూడా అక్కడ సీతారామన్ మేడం కూడా మేము ఇది చేయలేము, మీరు కంపల్సరీ వర్క్ చేయాలి, సెకండ్ సాటర్డే, ఫోర్త్ సాటర్డే వర్క్ చేయాలని చెప్పేసి వాళ్ళ నుంచి మాకు బాగా ప్రెజర్ అవుతుంది. దీనివల్ల చాలామంది ఆఫీసర్స్ పొద్దున 10ంటికి వస్తారు, 8 అవుతుంది, 9 అవుతుంది, వాళ్ళు పని చేస్తారు, కానీ ఇంటికి పోయేసరికి వాళ్ళకి ఏమీ రెస్ట్ అనేది ఉండదు. దానివల్ల చాలామంది కూడా సూసైడ్ కూడా చేసుకున్న దారుణాలు కూడా ఉన్నాయి. మీరు కావాలంటే న్యూస్ పేపర్స్ ఎప్పుడు చూస్తూ ఉంటారు. బ్యాంక్స్ ఎంప్లాయీస్ ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు.